2022 సెప్టెంబర్ 15 అనగా గురువారం ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి ఫలాలు. శ్రమతో కూడిన రోజు తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ రోజు మీరు భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి. ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణమవుతుంది. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ప్రజల అవసరాల పట్ల సానుభూతి ఉన్నది. మీరు అనుకున్నది గట్టిగా చెప్పడం అనేది మీకు భారీగా విజయాలను గెలుచుకునే వీలును కల్పిస్తుంది. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి ఉపయోగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు. వీరికి పరిహారం నలుపు రంగు కుక్క కోసం మంచి శ్రద్ధ వహించండి మరియు మీ ప్రేమ జీవితంలో సానుకూల భావాలను పెంచుకోండి. 2 వృషభ రాశి. మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. మీరు ఈరోజు మీ అమ్మగారి తరపున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నదమ్ములు లేక మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. మిత్రులతో గడిపే సాయంత్రాలు లేదా షాపింగ్ ఎక్కువ సంతోషదాయకమే కాక ఉద్వేగభరిత ఉత్సాహాన్ని ఇస్తాయి. తొలిచూపులోనే ప్రేమలో పడవచ్చును. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చెయ్యాలని చూస్తారు, కానీ కోపాలేవి మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంకలు మీ శరీరం పైన డిప్రెషన్ వంటి ఒత్తిడిలు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. మీరు మీ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. లేనిచో మీరు జీవితంలో వెనకబడిపోతారు. కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. వీరికి పరిహారం వ్యాపారంలో లేదా పని జీవితంలో పవిత్ర ఫలితాల కోసం అవసరమైన వారికి రక్తం ఇవ్వండి. 3 మిథున రాశి. గుండె జబ్బు గలవారు కాఫీ మానేయడానికి ఇది సరి అయిన సమయం. మరింక ఏమాత్రం వాడినా మీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఈరోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు ఎదురవుతాయి. మంచి థ్రిల్ కలిగించే వార్తని పిల్లలు మీకు అందించవచ్చును. ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువ కాలం నిలవదు. ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పును, నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి. ఇది మీ భవిష్యత్తును కూడా ఉపయోగపడుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు, కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు. వీరికి పరిహారం మీ ప్రేయసికి ఉత్సుకత ప్రదర్శన వస్తువుల తెల్లబాతుల జత బహుమతిగా ఇవ్వండి. 4 కర్కాటక రాశి. మీ ఆరోగ్యం గురించి, ప్రత్యేకించి రక్తపోటు గలవారు మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మీరు చదువు, ఉద్యోగము వలన ఇంటికి దూరంగా ఉంటే అలాంటి వారి నుండి ఏ సమయాన్ని, మీ ధనాన్ని వృధా చేస్తున్నాయో తెలుసుకోండి. ఇతరుల దాస్యను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈరోజు సరి అయినది. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి, ఎందుకంటే అలా కాకపోతే మీ లవర్ అప్సెట్ అవ్వడానికి ఎక్కువసేపు పట్టదు. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురి అవుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ కొరకు సమయాన్ని కేటాయించుకోండి. పని ఒత్తిడి మిమ్ములను మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ రోజు మీ తీరికలేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించుకోవచ్చు. దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో రాత్రిపూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు. వీరికి పరిహారం మీ ప్రేమికులతో సాన్నిహిత్యం పెరగడానికి 11 సార్లు రోజు 2 సార్లు శ్రీ శనైశ్చాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. 5 సింహరాశి. రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయ, ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనులను చేయండి. తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చెయ్యాలో సరిగ్గా చూసుకోండి.
కుటుంబపు తప్పనిసరి మొహమాటాలు త్వరితమైన చర్యను అవసరమవుతాయి. ఇలాంటప్పుడు అలసట చూపితే తరువాత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. ఆఫీస్లో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది. ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు. రోజు చివర్లో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ది ఒకటి కొనిస్తారు. వీరికి పరిహారం ఉదయం మరియు సాయంత్రం సమయంలో 11 సార్లు ఓం బ్రాం బ్రీం బ్రం సం బుధాయే నమః అని పఠించండి. కుటుంబ ఆనందం కోసం. 6 కన్యా రాశి. మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను, ఒత్తిడి కారకంగానూ అవుతుంది. మీరు సమయానికి ధనాన్ని విలువ ఇవ్వవలసి ఉంటుంది. లేనిచో రానున్న రోజులలో మీరు సమస్యలు, పరీక్షలు ఎదుర్కొనక తప్పదు. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఇక వారు మీపై ప్రేమను కురిపిస్తారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాని అనుభూతి చెందండి. ఆఫీస్లో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు. ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది. మీరు ఆడుకోవడానికి లేక జిమ్కు వెళ్తారు. అసలు బంధుత్వాలనే వదులుకుందాము అనేటంత తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి. ఏమైనా అంత సులువుగా ఆ పని చెయ్యరు. వీరికి పరిహారం క్రమంగా మీ ఇంటి వద్ద ప్రధాన దేవత యొక్క వెండి విగ్రహాన్ని బలమైన ఆర్థిక స్థితి కోసం ఆరాధించండి. 7 తులారాశి. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివర్లో మీరు లాభాలను చూస్తారు. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు. కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనకే మీ గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈరోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. ఈరోజు మీరొక స్టార్ లాగా ప్రవర్తించండి, కానీ మెప్పు పొందగల పనులనే చెయ్యండి. పక్కా అల్లర చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చెయ్యనుంది. వీరికి పరిహారం భైరవ ఆలయంలో పాలు ఇవ్వండి మరియు కుటుంబ ఆనందాన్ని పెంచండి. 8 వృశ్చిక రాశి. ఈరోజు కార్యక్రమాలలో ఇండోర్, అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి, బయట ఆడేవి ఉండాలి. ఇతపూర్వం మీరు భవిష్యత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి. అంతేకాని వీధిని పడకండి, లేకపోతే పరువు పోగలదు. మీరు ఈరోజు ప్రేమలో పడడం అపవిత్రులను చెయ్యగలదు. జాగ్రత్త. ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది. ప్రయాణం మీకు కొత్త ప్రదేశాలు చూడడానికి, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంతగా బిజీగా మారవచ్చు. వీరికి పరిహారం మీ బెడ్రూమ్ యొక్క దక్షిణ గోడపై 0 వాట్ ఎరుపు బల్బు ఉంచండి మరియు మీ కుటుంబానికి ఆనందం తెస్తుంది. 9 ధనస్సు రాశి. బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువలన మీకు ఆందోళన కలిగించవచ్చును. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు, నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. స్నేహితులతో చేసే పనులు సంతోషాన్నిస్తాయి, కానీ ఖర్చు చేయడానికి పూనుకోవద్దు. ఏమంటే మీరు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ జేబులతో రావాల్సి ఉంటుంది. మీ శక్తిని, అభిరుచిని పునర్జీతం చేసే వినోదయాత్రకు వెళ్లే అవకాశం ఉన్నది. ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీరు ఈరోజు తొందరగా ఆఫీస్కు వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకు వెళ్లడం చేస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వామితో గడుపుతారు. వీరికి పరిహారం శివుడు, భైరవుడు, హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా
ఆనందకరమైన కుటుంబ జీవితం పొందండి. 10 మకర రాశి. మీ అభిమాన కల నెరవేరుతుంది. కానీ మీ ఉక్కిరిబిక్కిరయ్యే ఎగ్జైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలకు దారితీయవచ్చును. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం, మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి కానవస్తుంది. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల వగ్గకండి. బిజినెస్ మీటింగులలో ముక్కుసూటిగా మాట్లాడడం, భావోద్వేగాలకు లోను కావడం వంటివి చెయ్యకండి. అవి మీరు అదుపు చెయ్యలేకపోతే మీ ప్రతిష్టని దెబ్బతీస్తాయి. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత తోచుతుంది. మీ వైవాహిక జీవితం చాలా బోరింగ్గా సాగుతుందని మీకు తెలిసొస్తుంది. కాస్త ఎగ్జైట్మెంట్ కోసం ప్రయత్నించండి. వీరికి పరిహారం, వృద్ధి చెందుతున్న వృత్తికి ఉదయం తెల్లవారుజామున శుభ్రంగా నీటితో మీ ఇంటి ప్రవేశ ద్వారం కడగాలి. 11 కుంభరాశి. తల్లి కాబోయే మహిళలకి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవలసిన రోజు. ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది, ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు. మీ కీర్తికాంతకు మరొక నగ అలంకరించారు. మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషారునిస్తాయి. మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టించండి. ప్రేమ ఎప్పుడూ ఆత్మప్రకాశమే. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు. ధైర్యంతో వేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. మీ రూపురేఖలను, కనబడే తీరును మెరుగుపరుచుకోవడానికి, శక్తివంతమైన క్లయింట్లను ఆకర్షించడానికి తగిన మార్పులను చేసుకోండి. ఈరోజు ప్రేమ, లైంగిక అనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం. వీరికి పరిహారం, ఇంట్లో ఎరుపు మొక్కలు నాటడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 12 మీనరాశి. ఆరోగ్యం బాగుంటుంది. పొదుపు చెయ్యాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు. అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పనే లేదు. ఈ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు. తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచవచ్చును. వివాదాలు, ఆఫీస్ రాజకీయాల వంటి వాటిని మరిచిపోండి. ఈరోజు ఆఫీసులో మీదే రాజ్యం. రోజులో చాలా వరకు షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈరోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడచ్చు. వీరికి పరిహారం, పూజాగర్ లేదా బలిపీఠంలో శంఖం ఉంచండి మరియు మంచి ఆర్థిక జీవితం కోసం రోజు పూజించండి.